లేకపోతే పొత్తుల్లో ఉన్నటువంటోళ్ళు ఈ విషయంలో నేను మద్దతు ఇవ్వను, ఆ విషయంలో నేను అడ్డుపడతాను, ఇట్లాంటివి ఏం అనడానికి వీల్లేదు. ఓపెన్గా ఏ డెసిషన్ తీసుకున్నా సరే సెంటర్లో సైలెంట్గా ఉండాలి. లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. అందుకనే బీజేడీ లాంటి వాళ్ళతో పొత్తులకి, లేకపోతే తెలుగుదేశంతో పొత్తు అంటే ఓ రకంగా ఫ్యూచర్లో మళ్ళీ థర్డ్ ఫ్రంట్ ఉద్భవించకుండా, అట్లాగే ఐఎన్డిఐఏ ఇంప్రూవ్ కాకుండా ఇది ఎండింగ్ పార్ట్ అనమాట. అందుకోసం వాళ్ళు కూడా పొత్తుకి రెడీ అయ్యారు. ఇంకోటి వాళ్ళు 370 సాధించాలనుకుంటున్నారు. రేపు రాజ్యసభ స్థానాల్లో కూడా నెక్స్ట్ ట్రిప్కి ఇప్పుడు వాళ్ళకి 4 తక్కువ సగం మద్దతు ఉంది. అంటే సగం మెజారిటీ కావాలి కదా, అక్కడ వాళ్ళకి 97 ఉంది. టోటల్గా చూస్తే ఎన్డీఏగా 112 ఏమో ఉన్నది. టోటల్గా కావాల్సింది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దానికి తక్కువగా ఉంది. అది సెటరైట్ చేసేటటువంటి పని ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నటువంటి. ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఇన్స్టెంట్ ప్రయోజనం ఎంత, సుదీర్ఘ ప్రయోజనం ఎంత చూడొచ్చు? ఇన్స్టెంట్ ప్రయోజనం అంటే పార్లమెంట్ స్థానాలు కొన్ని వస్తాయి, సిట్టింగ్ ఎంపీలు వస్తారు, కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తారు. అట్లాగే రేపు పొద్దున మంత్రివర్గంలో ఛాయిస్ ఉండొచ్చును. అట్లాగే భవిష్యత్తులో ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇట్లాంటి ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో దాంట్లో వీళ్ళ పాత్ర ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే వీళ్ళకి కూడా అదే పర్సంటేజ్ రేషియోలో అడుగుతారు షేర్లు. ఉమ్మడికి వెళ్తే కొన్ని సీట్లు వస్తాయని నమ్మకం బీజేపీకి ఉందా? ఖచ్చితంగా ఉంటేనే కదా, అలా నమ్మకం ఉంటేనే కదా ఒప్పుకునేది. ఇప్పుడు ఈ పొత్తు మొత్తం మీద హైయెస్ట్ అడ్వాంటేజ్ పొందాలనుకుంటాం తెలుగుదేశం. మిగతా వాళ్ళకి ఏంటంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంతే. ఇప్పుడు వీళ్ళకిద్దరికి ఓడినా వాళ్ళకి కొన్ని సీట్లు వస్తాయి, కూటమి ఓడినా వాళ్ళకి పోయేదే ఉంది. అంటే సింగిల్కి వెళ్తే అవి కూడా రావనా? అది కదా, సింగిల్గా వెళ్తే అట్లా వస్తుందని బీజేపీకి నమ్మకం లేదు, జనసేనకి నమ్మకం లేదు. బట్ వీళ్ళిద్దరితో